సో ఆ కామన్ ఎర్రర్స్ అమ్మా ఇంటర్ వాళ్ళకి 14th రోమన్ 15th రోమన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి న్యూ సిలబస్. సో ఖ్యాతి ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ చూడమ్మా, ఆన్సర్ ఫ్రెండ్ రాదు, ఫ్రెండ్స్ అని వస్తుంది. ఎందుకంటే సో నా స్నేహితులతో ఒకరు అని చెప్పేటప్పుడు ఫ్రెండ్స్ అనే ఒక ప్లూరల్ వాడాలన్నమాట. ఓకేనమ్మా. సో ఖ్యాతి ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనమ్మా, ఫ్రెండ్ అనకూడదు, ఫ్రెండ్స్ అని అనాలి. క్లియర్మా? డన్. ది సీనరీస్ ఆఫ్ అరకు వ్యాలీ ఆర్ బ్యూటిఫుల్. ఇక్కడ చూడమ్మా, దీనికి ఆన్సర్ సీనరీస్ రాదు, సీనరీ అని వస్తుంది. ఎందుకంటే సీనరీ అనే పదానికి ప్లూరల్ ఫామ్ ఉండదు. ఓకేనమ్మా. సో ఎప్పుడు కూడా సీనరీ అనే వాడాలి. ఓకేనమ్మా. అందుకే సీనరీ ఆఫ్ అరకు వ్యాలీ ఈస్ బ్యూటిఫుల్. సీనరీస్ అని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ గ్రామర్లో ఉండదు. ఓకేనమ్మా. దానికి ప్లూరల్ ఫామ్ ఉండదు. సింగులర్ ప్లూరల్ రెండు కూడా సీనరీయే. నెక్స్ట్, ది న్యూస్ ఆర్ ఫాల్స్. ఈజ్ అంటే సింగులర్ వర్బ్ పెట్టాలి. ఎందుకంటే న్యూస్ చూడడానికి ప్లూరల్ లా కనిపిస్తుంది. ఎందుకంటే చివరి లెటర్ చివరి ఎస్ ఉన్నప్పటికీ, చివరి ఎస్ ఉంది కాబట్టి చివరిది ఈ యొక్క ఎస్ ఉన్నప్పటికీ అది సింగులర్ కిందే వస్తుంది. కాబట్టి మనం ఈజ్ అనేది వాడాలి. సో న్యూస్ కార్ రాదు. ఓకేనమ్మా. డన్. న్యూస్ లుక్స్ కానీ ప్లూరల్ ఉండదు, కానీ మనం సింగులర్ యూస్ చేయాలి. ఆడియన్స్ వర్ ఇంప్రెస్డ్ బై మ్యాజిక్ షో. ఆడియన్స్ అంటే ఏంటి? కలెక్టివ్ నౌన్. సో ఆడియన్స్ అనేది ఒక సింగిల్ గ్రూప్ గా చూస్తారు. ఇక్కడ కంపల్సరీ మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. వర్ అంటే ప్లూరల్ వర్బ్. వర్ కి సింగులర్ వర్బ్ ఏంటి? వాజ్. వర్ ప్లూరల్ వర్బ్, వాజ్ సింగులర్ వర్బ్. సో ప్రేక్షకులందరినీ అంటే ఒక సమూహంగా చూసినప్పుడు మనం వాజ్ వాడాలన్నమాట. ఓకేనా. అంటే ఆడియన్స్ అంటే ఎక్కువే ప్లూరల్ అని తీసుకుంటాం, కానీ ఆడియన్స్ అందరినీ ఒక యూనిట్ గా చూస్తున్నాం. ఓకేనమ్మా. వీళ్ళందరినీ ఒక సమూహంగా చూసినప్పుడు మనం వర్ వాడకూడదు, వాజ్ వాడాలి. సో ఆడియన్స్ వాజ్ ఆన్సర్. నెక్స్ట్, ది సీజర్ ఆర్ వెరీ షార్ప్. చూడమ్మా, ఎప్పుడు కూడా సిజర్ అనకూడదమ్మా, సిజర్స్ అనాలి. సో టూల్ విత్ టూ పార్ట్స్ అనమాట. సిజర్స్, ఫ్యాన్స్, గ్లాసెస్, వీటిని ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ లో చూడాలి. ఇది సింగులర్ ఫామ్ ఉపయోగపడదు. ఓకేనమ్మా. సో డబుల్ ఫామ్ ఉంటే దీని ఉపయోగం వస్తుంది. సో సిజర్స్ అనకూడదు, సిజర్స్ అనాలి. ఓకేనమ్మా. సో సిజర్స్ అంటే కత్తెర, రెండు భాగాలు ఉంటాయి కాబట్టి దీన్ని ప్లూరల్ ఫామ్ లో భావించి మనం ఆర్ వాడాలి. ఈజ్ అంటే సింగులర్. ఓకేనమ్మా. సిజర్. సో ఈజ్ అంటే సింగులర్, ఆర్ అంటే ప్లూరల్. ది సిజర్ ఈజ్ వెరీ షార్ప్ అనకూడదు, ది సిజర్స్ ఆర్ వెరీ షార్ప్ అని అనాలి. ఓకేనమ్మా. డన్. హీ హ్యాస్ టూ బ్రదర్ ఇన్ లాస్. ఇంకా చూడమ్మా, బ్రదర్ ఇన్ లాస్ అనకూడదు, బ్రదర్స్ ఇన్ లా అనాలి. ఇక్కడ ఎస్ పెట్టాలి. ఓకేనా. రాసంగా బ్రదర్స్ ఇన్ లా. ఎందుకంటే ఇది కాంపౌండ్ వర్డ్, రెండు వర్డ్స్ జాయిన్ చేసింది టు మేక్ వర్డ్స్ లైక్ బ్రదర్ ఇన్ లా ప్లూరల్. ఇక్కడ మెయిన్ వర్డ్ కి ఎస్ యాడ్ చేయాలి. మెయిన్ వర్డ్ ఏంటి? బ్రదర్స్, కాబట్టి ఇక్కడ ఎస్ యాడ్ చేయాలి, లాస్ కాదు. సో బ్రదర్స్ ఇన్ లా ప్లూరల్ ఫామ్ ఇప్పుడు కూడా మెయిన్ దానికి వాడాలి. ఇక్కడ మెయిన్ సెంటెన్స్ ఏంటి? మెయిన్ వర్డ్ బ్రదర్, కాబట్టి ఇక్కడ పెట్టాలి, లాస్ దర్ కాదు. లా ఒకటి వస్తుంది, బ్రదర్స్ ఇన్ లా. మై సెల్ఫ్ ఈస్ గుల్షన్ ఫ్రమ్ కాశ్మీర్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైనా ఇంట్రడ్యూసింగ్ చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా మన గురించి చెప్పేటప్పుడు మై సెల్ఫ్ తో వాక్యం అస్సలు మొదలు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. సో మై సెల్ఫ్ తో వాక్యం ఎప్పుడు మొదలు పెట్టకూడదు. మనం ఎలాగనాలి? ఐయామ్ అనాలి. ఓకేనమ్మా. సో మై సెల్ఫ్ అని చాలా మంది చెప్తారు, కానీ మై సెల్ఫ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో చెప్పకూడదు. సో ఐఎమ్ గుల్షన్ ఫ్రమ్ కాశ్మీర్ ఇస్ కరెక్ట్ వన్. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్, వీ షుడ్ అవైల్ ది ఆపర్చునిటీ. అవైల్ అంటే ఏంటి? అదొక వెర్బ్. ఎప్పుడు కూడా ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తోనే ఫాలో అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మై సెల్ఫ్, లైక్ మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, అలాగా అవైల్ వాడినప్పుడు, ఈ యొక్క అవైల్ అనేది వాడినప్పుడు దాని పక్కన కంపల్సరీ అవర్ సెల్ఫ్స్ కానీ మై సెల్ఫ్ కానీ వస్తుంది. ఓకేనమ్మా. అనే పదాలు మాత్రమే వస్తాయి. ఓకేనమ్మా. సో వీ షుడ్ అవైల్ అవర్ సెల్ఫ్స్ ఆఫ్ ది ఆపర్చునిటీ. అవైల్ అంటే ఏంటమ్మా? ప్రయోజనం పొందడం. ఓకేనమ్మా. ఈ అవైల్ ఎప్పుడు వాడినా వాటి పక్కన కంపల్సరీ ఏటి వాడాలి? మై సెల్ఫ్ కానీ అవర్ సెల్ఫ్స్ కానీ వాడాలి. ఇక్కడ వి వచ్చింది కాబట్టి ఏటి వాడాలి? అవర్ సెల్ఫ్ వాడాలి. ఐ అంటే మై సెల్ఫ్ వాడాలి. కాబట్టి వీ షుడ్ అవైల్ అవర్ సెల్ఫ్స్ ఆఫ్ ది ఆపర్చునిటీ. నెక్స్ట్, ఐఎమ్ లవింగ్ మై కంట్రీ. చాలా డ్యామేజ్ ఎర్రమ్ ఇది. సో స్టేట్ ఆఫ్ లవింగ్, ఫీలింగ్, లవ్. సో ఇక్కడ వెర్బల్ అండ్ మోషన్స్ అంటే లవ్, లైక్, వీటన్నిటి కూడా ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. లవ్ కి, లైక్ కి కంటిన్యూస్ టెన్స్ అనేది వాడకూడదు.
లైకింగ్ లవింగ్ అని వాడకూడదు. ఓకేనమ్మా. లవ్ అనే పదానికి లవింగ్ అని కంటిన్యూస్ టెన్స్ లో అసలు సాధారణంగా వాడరు. అందుకే సింపుల్ గా ఐ లవ్ మై కంట్రీ అంతే. వీ హ్యావ్ సబ్మిటెడ్ అవర్ ప్రాజెక్ట్ అండ్ అవర్ ఎగో. సో ఇక్కడ ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, పాస్ట్ సింపుల్ పాస్ట్ అన్నమాట. ఇది టైం మెన్షన్ చేస్తారు ఇక్కడ అవర్ ఎగో అని క్లూ వర్డ్. కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ కాబట్టి మనం ఏ టెన్స్ వాడాలి, సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ వాడాలి. కానీ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కాబట్టి మనం సింపుల్ పాస్ట్ మార్చాలి. ఎందుకంటే ఎగో అంటే సింపుల్ పాస్ట్ క్లూ వర్డ్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వీటు రావాలి. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ పాస్ట్ లైక్ హవర్ ఎగో అని సింపుల్ పాస్ట్ ని సబ్మిట్ చేశారు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేయరు. సో అందుకు సమయం అండ్ అవర్ గా స్పష్టంగా చెప్పినప్పుడు హ్యావ్ అస్సలు వాడకూడదు. ఇలా స్పష్టంగా టైం చెప్పినప్పుడు హ్యావ్ వాడకూడదు. అందుకే సింపుల్ గా బి సబ్మిటెడ్ సబ్జెక్ట్ ప్లస్ V2 అవర్ ప్రాజెక్ట్ 1 hour ago an hour ago. నెక్స్ట్ చిత్ర హ్యాజ్ ఎ స్వీట్ వాయిస్ ఇజంట్ ఇట్. సో ఇక్కడ దీనికి అర్థం ఏంటి, ఇది క్వశ్చన్ ట్యాగ్స్ ఇలా ఉంటే దీన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు. నెగిటివ్ అంటే వాక్యం పాజిటివ్ గా ఉంటే చివరి అడిగే ప్రశ్న నెగిటివ్ గా ఉండాలి. చిత్ర హ్యాజ్ ఇక్కడ ఏంటుందమ్మా, చిత్ర హ్యాజ్ ఇక్కడ అంటే వాక్యం మనకి ఇక్కడ పాజిటివ్ గా ఉంటే చివరి అడిగే ప్రశ్న ఎలా ఉండాలి, నెగిటివ్ గా ఉండాలి. కాబట్టి ఇక్కడ చిత్ర హ్యాజ్ ఉంది కాబట్టి మనం ఏంటి పెట్టాలి, చిత్ర అంటే షీ. ఓకే కాబట్టి ఏంటి పెట్టాలి, డజంట్ షీ అని పెట్టాలి. ఆన్సర్ ఏంటి పెట్టాలి, డజంట్ షీ అని పెట్టాలి. ఒక మీ వాక్యం పాజిటివ్ ఉంటే చివరి అడిగే ప్రశ్న నెగిటివ్ గా ఉండాలి. కాబట్టి చిత్ర హ్యాజ్ అ స్వీట్ వాయిస్ డజంట్ షీ అని పెడతాం. ఇట్స్ టైమ్ యూ స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ ది ఎగ్జామినేషన్. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, ఇట్స్ టైం ఇది ఒక హిడెన్ రూల్ అన్నమాట. ఇట్స్ టైం అంటే ఏం తెలుసమ్మా, ఇట్స్ టైం ఇట్స్ హై టైం వీటి పక్కన ఎప్పుడు కూడా కంపల్సరీ సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఓకేనమ్మా. ఇట్స్ టైం అనే వాక్యం మొదలైతే దాని తర్వాత కంపల్సరీ పాస్ట్ టెన్స్ నే వాడాలి, ప్రెజెంట్ అస్సలు పెట్టకూడదు. సో ఏ టెన్స్ మ్యాక్సిమం సింపుల్ పాస్ట్ వాడాలి. ఓకేనమ్మా. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి ఇట్స్ టైం పక్కన కదా సింపుల్ ప్రెజెంట్ ఉంది, U ప్లస్ V1 సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ ప్రెజెంట్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ వాడాలంటే ఈడి పెట్టాలి, ఈడి. కాబట్టి యూ స్టార్టెడ్, ఇట్స్ టైం యూ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామినేషన్ అంతే. ఓకేనమ్మా. థ్యాంక్ యూ అమ్మా. బిఫోర్ వి రీచ్ ది థియేటర్ ది మూవీ బిగన్ ఆల్రెడీ. ఇక్కడ చూడండి అమ్మా, దీనికి క్వశ్చన్ అర్థం ఇక్కడ రెండు అంటే రూల్ 2 యాక్షన్స్ పాస్ట్ లో జరిగినప్పుడు హ్యాడ్ ప్లస్ V3 అనేది ఫస్ట్ యాక్షన్ కి పెట్టాలి, సింపుల్ పాస్ట్ సెకండ్ యాక్షన్ పెట్టాలి. కాబట్టి బిఫోర్ వి రీచ్ ది థియేటర్ ది మూవీ బిగన్ ఆల్రెడీ. థియేటర్ రీచ్ అవ్వకముందే మూవీ స్టార్ట్ అయిపోయింది. థియేటర్ రీచ్ అవ్వకముందే మూవీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మూవీ కదా ఫస్ట్ జరిగిన యాక్షన్. ఈ ఫస్ట్ జరిగిన యాక్షన్ కి ఏంటి పెట్టాలి, పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఏంటి పెట్టాలి, హ్యాడ్ V3 పెట్టాలి. ది మూవీ హ్యాడ్ ఆల్రెడీ బిగిన్. రెండు పనులు గతంలో జరిగినప్పుడు ముందుగా జరిగిన పనికి హ్యాడ్ వాడాలన్నమాట. సో అందుకే బిఫోర్ వి రీచ్ ది థియేటర్ ది మూవీ హ్యాడ్ ఆల్రెడీ బిగన్. ఐ వాజ్ స్టడీడ్ ఇన్ దిస్ కాలేజ్. చూడమ్మా చాలా ఇంపార్టెంట్, ఇది కంప్లీటెడ్ యాక్షన్. ఇలాంటి కంప్లీట్ యాక్షన్ కి ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి గతం గురించి చెప్పేటప్పుడు వాజ్ స్టడీడ్ అనేది అస్సలు వాడకూడదు, కేవలం స్టడీడ్ అనేది వాడాలి. సో ఐ స్టడీడ్ ఇన్ ది కాలేజ్. ఓకేనా, లేదా ఇలా వాడచ్చు. వాజ్ పెడితే ఐ వాజ్ స్టూడెంట్ ఇన్ దిస్ కాలేజ్, విలేజ్ కాదమ్మా కాలేజ్. ఓకేనమ్మా, అలా పెట్టచ్చు. నెక్స్ట్ ది షోల్డర్స్ అలాంగ్ విత్ ది మేజర్ వాజ్ వౌండెడ్ ఇన్ ది వార్. గాయాలు అవ్వడం అనమాట. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ చూడండమ్మా 15th క్వశ్చన్, ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటారు దీన్ని. సో ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ప్లూరల్, ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, సో మెయిన్ సబ్జెక్ట్ షోల్డర్స్ అయినప్పుడు ఇక్కడ సో వెర్బ్ మస్ట్ బి ప్లూరల్ ఫామ్ లో పెట్టాలి. సో వాజ్ అంటే ఏంటి, సింగులర్ వర్బ్ పెట్టాలి. ఇక్కడ మీరు అలాంగ్ విత్ ది మేజర్ అంటారు. ఈ అలాంగ్ విత్ ఎప్పుడు వచ్చినా సరే దాన్ని కన్సిడర్ చేయాలి, లెక్కలోకి రాదు. అలాంగ్ విత్ యాజ్ వెల్ యాజ్ ఇవి ఏవి లెక్కలోకి రావు. ఇదే చూడాలి. మెయిన్ సబ్జెక్ట్ చూడాలి. మెయిన్ సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, షోల్డర్స్. షోల్డర్స్ అంటే ప్లూరల్ ఫామ్ కాబట్టి వాజ్ పెట్టకూడదు. ఏంటి పెట్టాలి, వర్ పెట్టాలి. ఓకేనమ్మా. షోల్డర్ అలాంగ్ విత్ ది మేజర్ అనగానే మేజర్ కనబడని చెప్పి సింగులర్ పెట్టకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ వర్బ్ ఇక్కడ షోల్డర్స్ ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ వర్ పెట్టాలి. సో మనం ముఖ్యమైన పదం షోల్డర్స్ అయితే ఇక్కడ షోల్డర్స్ కాబట్టి మనం వర్ వాడాలి. సో ఆన్సర్ వర్. ది 2 ఫస్ట్ చాప్టర్స్ ఆఫ్ ది నావెల్ ఆర్ వెరీ బోరింగ్. ఫస్ట్ 2 చాప్టర్స్ అని అనాలి, 2 ఫస్ట్ అనకూడదు. ది ఫస్ట్ 2 చాప్టర్స్ ఆఫ్ నావెల్ ఆర్ వెరీ బోరింగ్.
మిత్ర వోర్ ఏ రెడ్ బెంగాల్ కాటన్ గార్జియస్ సారీ. ఈ ఎర్రర్ చూడండమ్మా, చాలా ఇంపార్టెంట్ ఎర్రర్ ఇక్కడ. ఇవన్నీ ఇంటర్మీడియట్ లో కంపల్సరీ పడతాయేమో, జాగ్రత్తగా వినండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు వింటే ఈ పాయింట్, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఇది డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ అన్నమాట. ఇక్కడ వస్తువు గురించి వర్ణించేటప్పుడు దాని అందం గార్జియస్ గురించి చెప్పిన తర్వాతే రంగు రకం చెప్పాలి. ఓకేనమ్మా. కాబట్టి మిత్ర ఓర్ ఏ ఫస్ట్ ఏటి పెట్టాలి ఇక్కడ. సో వస్తువు గురించి వర్ణించేటప్పుడు ఏటి పెట్టాలి, దాని అందం గురించి చెప్పిన తర్వాతే రంగు చెప్పాలి. అందం ఏంటి ఇక్కడ, గార్జియస్, తర్వాతే కలర్ చెప్పాలి. సో అందం చెప్పిన తర్వాత కలర్ చెప్పాలి, క్వాలిటీ చెప్పిన తర్వాత కలర్ చెప్పాలి. సో ఇక్కడ ఫస్ట్ కలర్ చెప్పాడు, అలా కాదు, ఫస్ట్ క్వాలిటీ చెప్పాలి. క్వాలిటీ ఏంటి, గార్జియస్. సో గార్జియస్ తర్వాత కలర్ చెప్పాలి. గార్జియస్ రెడ్ బెంగాల్ కాటన్ సారీ, అంతే. క్లియర్. నెక్స్ట్, వివేక్ ఈస్ టూ ఇంటెలిజెంట్. టూ వెసెస్ వెరీ, చాలా ఇంపార్టెంట్. టూ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ సెన్స్ ని యూజ్ చేస్తుంది. ఓకేనమ్మా. తెలివితేటలు చెప్పడానికి టూ వాడకూడదు. తెలివితేటలు అంటే ఏంటి, పాజిటివ్ సెంటెన్స్. సో టూ అంటే ఏంటి, నెగిటివ్ సెంటెన్స్. కాబట్టి తెలివితేటలు చెప్పేటప్పుడు టూ వాడకూడదు, ఇది నెగిటివ్ అర్థాన్ని ఇస్తుంది. వెరీ వాడాలి. సో వెరీ అనేది పాజిటివ్ సెన్స్. వివేక్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. తేజ డ్రైవ్స్ కార్ వెరీ ఫాస్ట్లీ. ఇక్కడ చూడమ్మా, తేజ డ్రైవ్స్ కార్ వెరీ ఫాస్ట్ అంటే ఇక్కడ ది వర్డ్ ఫాస్ట్లీ అనేది అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉండదు. ఇంగ్లీష్ లో ఫాస్ట్ అనే పదం అసలు లేదు, ఫాస్ట్ మాత్రమే వాడాలి. సో తేజ డ్రైవ్స్ కార్ వెరీ ఫాస్ట్. హీ కన్సిడర్స్ హెర్ యాజ్ ఈస్ గైడ్. చాలా ఇది ఒమిటింగ్, యాజ్ రాదు ఇక్కడ. యాజ్ అని పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే, కన్సిడర్ అనే ఒక పదం వాడేటప్పుడు పక్కన యాజ్ అస్సలు పెట్టకూడదు. చాలా ఇంపార్టెంట్ ఎర్రర్ అమ్మా. కన్సిడర్ అనే పదం వాడినప్పుడు పక్కన యాజ్ అవసరం అనేది ఉండదు. సో కాబట్టి హీ కన్సిడర్ హెర్ హీస్ గైడ్. హీ హ్యాస్ బీన్ రీడింగ్ ది నోవెల్ డాష్ సిన్స్ 3 days. సిన్స్ పెట్టకూడదమ్మా, ఫర్ పెట్టాలి. ఎందుకంటే సిన్స్ వెసెస్ ఫర్. ఫర్ అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం. ఓకేనమ్మా. సిన్స్ అంటే స్పెసిఫిక్ పాయింట్. సింపుల్ చెప్తాను చూడండమ్మా. క్లాక్ టైంకి క్యాలెండర్ టైంకి సిన్స్ వాడాలి, రిమైన్ టైం కంటే ఫర్ వాడాలి. క్లాక్ టైం క్యాలెండర్ టైం అంటే ఏంటి, 1 2 3 4 19, అదంతా క్లాక్ టైం. 1996 1994 ఇదంతా క్యాలెండర్ టైం. క్యాలెండర్ టైంలో ఇంకా ఇయర్స్, డేస్, మండే ట్యూస్డే అవన్నీ ఉంటాయి. సో క్యాలెండర్ టైంకి క్లాక్ లో ఉన్న టైమ్స్ కి సిన్స్ వాడతారు, రిమైనింగ్ టైంకి ఫర్ వాడతారు. ఓకేనమ్మా, డన్. కాబట్టి సిన్స్ ఇక్కడ 3 days 3 hours ఉంది కాబట్టి ఇది క్లాక్ టైంలో ఉండదు, క్యాలెండర్ టైంలో ఉండదు. కాబట్టి ఫర్ వాడాలి. సో ఇలా 3 అని ఇస్తే అప్పుడు మళ్ళీ క్లాక్ టైంలో 3 ఉంటుంది కాబట్టి సిన్స్ వాడచ్చు. ఐ మెట్ యాన్ యూరోపియన్ ఎస్టర్డే. ఇక్కడ చూడమ్మా, యూరోపియన్ అనే పదం ఆర్టికల్ ఎర్రర్ అన్నమాట. ఇది యూరోపియన్ అనే పదం పలికేటప్పుడు వై శబ్దం, అసలు వై శబ్దంతో మొదలవుతుంది ఇక్కడ. ఓకేనమ్మా. కాబట్టి దీని ముందు యాన్ వాడకూడదు. యాన్ అంటే వొవెల్ సౌండ్ కి ఏ వాడాలి. ఓకేనమ్మా. ఐ మెట్ ఏ యూరోపియన్ ఎస్టర్డే. ఆల్దో హీ హ్యాడ్ ఫీవర్ బట్ హీ అటెండెడ్ ది మీటింగ్. ఇక్కడ ఆన్సర్, ఇక్కడ ఇది చూడమ్మా, ఆల్దో వెసెస్ బట్ అంటారు. సో ఆల్దో వెసెస్ బట్. ఎప్పుడు కూడా ఆల్దోకి ఫేవరెట్ బట్ పెట్టకూడదు, ఎట్ పెట్టాలి. అంటే ఎప్పుడు కూడా ఆల్దో అండ్ బట్ అనేది సేమ్ సెంటెన్స్ లో అస్సలు యూజ్ చేయకూడదు. ఇక్కడ ఆల్దో అండ్ బట్ సేమ్ సెంటెన్స్ లో వచ్చింది, ఎప్పుడు అలా యూజ్ చేయకూడదు. అంటే ఒకే వాక్యంలో ఆల్దో మరియు బట్ అనేది రాదు, రెండు రాకూడదు. కాబట్టి ఆన్సర్ సింపుల్ గా ఆల్దో హీ హ్యాడ్ ఏ ఫీవర్ హీ అటెండెడ్ ది మీటింగ్. క్లియర్, అంతే. దిస్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్ టు ది గివెన్ క్వశ్చన్. అంటే పర్ఫెక్ట్ అనేది హైయెస్ట్ లెవెల్ అన్నమాట. కాబట్టి దీని ముందు ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్ అంటేనే అత్యుత్తమైనది, దాని ముందు అసలు మోస్ట్ వాడకూడదు. కాబట్టి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఇన్ ది గివెన్ క్వశ్చన్, అంతే, సింపుల్. షీ ఈస్ ద మోస్ట్ టాలెంట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఈ పాయింట్ చూడమ్మా, టాలెస్ట్ అంటే ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీ. డు నాట్ యూస్ మోస్ట్. ఓకేనమ్మా. ఈఎస్టీ అనే వర్డ్స్ తో ఎండ్ అయితే అక్కడ మనం మోస్ట్ పెట్టకూడదు. ఇక్కడ ఈఎస్టీ ఎండ్ అయింది కాబట్టి ఇంక మోస్ట్ పెట్టకూడదు. మోస్ట్ ఎప్పుడు పెట్టాలి, ఈఎస్టీ ఎండ్ కాని దానికే మోస్ట్ పెట్టాలి. బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట. కరేజియస్, మోస్ట్ అలా అనమాట. మోస్ట్ కరేజియస్ అలా అనమాట. ఓకేనా. ఇప్పుడు సింపుల్ గా మనం దీన్ని షీ ఈస్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఆఫ్ ది క్లాస్ అని సరిపోద్ది. నెక్స్ట్, దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ది 2 డిజైన్స్. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటమ్మా, కంపేరింగ్ 2 అనమాట.
అంటే ఎప్పుడైనా రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు 2 థింగ్స్‌ని కంపేర్ చేసినప్పుడు బెటర్ యూజ్ చేయాలి. 2 వస్తువుల మధ్య పోలిక ఉన్నప్పుడు మనం ఏంటి పెట్టాలి? బెటర్ యూజ్ చేయాలి. సింపుల్‌గా దిస్ ఈస్ ద బెటర్ ఆఫ్ ది 2 డిజైన్స్. ది క్లైమేట్ ఆఫ్ విశాఖపట్నం ఈస్ బెటర్ దెన్ గుంటూరు. ఆన్సర్ ది క్లైమేట్ ఆఫ్ విశాఖపట్నం ఈస్ బెటర్ దెన్ దట్ ఆఫ్ గుంటూరు అని మనం పెట్టాలి. ఓకేనమ్మా? ఒక నగరం వాతావరణాన్ని ఇంకో నగరం వాతావరణంతో పోల్చాలి. నగరంతో పోల్చకూడదు, వాతావరణంతో పోల్చాలి. కాబట్టి ది క్లైమేట్ ఆఫ్ విశాఖపట్నం ఇస్ బెటర్ దెన్ దట్ ఆఫ్ గుంటూరు. ఇక్కడ మనం క్లైమేట్ తో పోల్చడం జరిగింది. ఇక్కడ నగరంతో సిటీస్ తో పోల్చడం జరిగింది పైన. దట్ పెట్టగానే క్లైమేట్, దట్ అంటే థింక్ ఇండికేషన్ కదా, అందుకు క్లైమేట్ థింక్ కాబట్టి దట్. వీరు ఈస్ జూనియర్ దెన్ ఇంద్రనీల్. ఇక్కడ చూడమ్మా, జూనియర్ పక్కన ఎప్పుడు కూడా దాన్ పెట్టకూడదు, నేను చెప్పాను. సో ఇప్పుడు కూడా జూనియర్ పక్కన 2 పెట్టాలి. జూనియర్, సుపీరియర్, ప్రేయర్ ఇలాంటి పదాల పక్కన ఎప్పుడు కూడా దాన్ పెట్టకూడదు, 2 పెట్టాలి. జూనియర్, సీనియర్ వంటి పదాల తర్వాత ఎప్పుడు కూడా 2 వాడాలి. సో వీరు ఈస్ జూనియర్ టు ఇంద్రనీల్. హీ ఈస్ ఓల్డర్ దెన్ ఆల్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ జాగ్రత్త ఉందమ్మా, ఎల్డర్ వెసెస్ ఓల్డర్. అంత ఇక్కడ చూడమ్మా, కుటుంబ సభ్యులు కాని వారితో పోల్చినప్పుడు ఓల్డర్ వాడాలి. ఈ ఆల్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే వీళ్ళు కుటుంబ సభ్యులా కాదు కదా, కాబట్టి ఇక్కడ ఏంటి పెట్టాలి? ఓల్డర్ పెట్టాలి. ఎల్డర్ ఎప్పుడు పెడతావు? కుటుంబ సభ్యులతో పోల్చినప్పుడే ఎల్డర్ అని పెట్టాలి. సో ఆన్సర్ ఈస్ ఓల్డర్. కుటుంబ సభ్యులు కాదు కాబట్టి ఓల్డర్ పెట్టాలి. బాయ్స్, అదర్ బాయ్స్ అనే వాళ్ళు. టీచర్స్ డే ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ September 5th ఇన్ ఇండియా. ఇక్కడ జాగ్రత్త విందాం, ఈ పాయింట్ చాలా, అంటే 30th క్వశ్చన్ ద ఆఫ్ అంటే ఇప్పుడు తేదీలను చెప్పేటప్పుడు ద 5th of September అని వాడాలి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ద డాష్ ఆఫ్ ఏంటి? ద డాష్ ఆఫ్. తేదీని చెప్పేటప్పుడు ఏంటి వాడాలి? ద 5th of అని వాడాలి. సో ఆన్సర్ టీచర్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ ద 5th of September in India. Next, that was a blunder mistake by him. Blunder versus mistake చాలా గుర్తుపెట్టుకోండమ్మా. ఓకేనమ్మా? బ్లండర్ అంటే పెద్ద తప్పు, దాని పక్కన మళ్ళీ మిస్టేక్ అని వాడకూడదు. ఇంకా బ్లండర్ అంటే పెద్ద తప్పు, మళ్ళీ పక్కన మిస్టేక్ ఏంటి వాడకూడదు. సింపుల్ గా దట్ వాజ్ ఏ బ్లండర్ బై హిమ్ లేదా దట్ వాజ్ ఏ మిస్టేక్ బై హిమ్ అంతే. అన్నయ్య రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు. ఇక్కడ రిటర్న్డ్ బ్యాక్, రిటర్న్ మీన్స్ కమ్ బ్యాక్. సో డు నాట్ యూజ్ ది వర్డ్ బ్యాక్. అంటే రిటర్న్ అంటేనే వెనక్కి రావడం, కాబట్టి దాని పక్కన మళ్ళీ బ్యాక్ వాడకూడదు. ఓకేనమ్మా? సో కరెక్షన్, అన్నీ రిటర్న్ ఫ్రమ్ బెంగళూరు అంతే. నెక్స్ట్ చూడమ్మా, ఐ వాజ్ లేట్ బై బికాస్ ఐ హ్యాడ్ మిస్డ్ ది బస్. సో ఈ ఎర్రర్ చూడడం, ఇక్కడ ఇది రిడెండెంట్ కంజంక్షన్స్ అంటారు. అంటే వై అండ్ అంటే ఒకే చోట వై అండ్ బికాస్ రెండు వాడకూడదు. కారణం చెప్పడానికి బికాస్ అంటే సరిపోద్ది. సో వై బికాస్ రెండు వాడకూడదు. సింపుల్ గా బికాస్ కట్ చేసి వై కట్ చేసి ఐ వాజ్ లేట్ బికాస్ ఐ హ్యాడ్ మిస్డ్ ది బస్ అంతే. మేరా ఈస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. ప్రిపోజిషన్ ఎర్రమ్మ ఇది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్కిల్ కోసం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఇన్ వాడకూడదు, ఎట్ వాడాలి. ఏదైనా సబ్జెక్ట్ లో ఒక నైపుణ్యం ఉందని చెప్పడానికి ఎట్ అనేది వాడాలి. ఓకేనా? మేరా ఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్ అంతే. నెక్స్ట్, అభిజ్ఞ లిజన్స్ మెలోడియస్ సాంగ్స్. గుర్తుపెట్టుకున్నామా? లిజనింగ్ టు అని అనాలి. అంటే ది వర్బ్ లిజన్ ఎప్పుడు కూడా దాని పక్కన ప్రిపోజిషనే పెట్టాలి. లిజన్ అనే పదం పక్కన ఎప్పుడు టు అని వాడాలి. కాబట్టి అభిజ్ఞ లిజన్స్ టు మెలోడియస్ సాంగ్స్. వి వాచ్డ్ ది ఫిలిం ఇన్ టీవీ. చాలా ఇంపార్టెంట్ అమ్మా. వాచింగ్ ఆన్ టీవీ. ప్రోగ్రామ్స్ వాచ్ చేసినప్పుడు ఇన్ టెలివిజన్ అనకూడదు, ఆన్ టెలివిజన్ అనాలి. టీవీలో ప్రోగ్రామ్స్ చూసేటప్పుడు ఏమనాలి? ఆన్ వాడాలి. సో ఆన్సర్ వి వాచ్డ్ ది ఫిలిం ఆన్ టీవీ. వి షుడ్ ప్రే గాడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రే పక్కన టు అనే ప్రిపరేషన్ పెట్టాలి. అంటే ప్రే టు సమ్వన్ అని చెప్తున్నాం. అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో చెప్పడానికి మనం టు అని వాడాలి. కాబట్టి వీ షుడ్ ప్రే టు గాడ్. ది లిటిల్ బాయ్ ఈ సఫరింగ్ విత్ ఫీవర్. చాలా ఎర్రర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్రర్ ఇది. సో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? డిసీజ్ ని మెన్షన్ చేస్తున్నాడు, ఇల్నెస్ ని మెన్షన్ చేస్తున్నాడు. కాబట్టి అనారోగ్యం గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా సఫరింగ్ ఫ్రమ్ వాడాలి, విత్ వాడకూడదు. సో లిటిల్ బాయ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంతే.
దే డిస్కస్డ్ అబౌట్ ఫిలిమ్స్. ఇక్కడ చూడండమ్మా, డిస్కస్డ్ అనేది ఏంటి, అది ఒక ట్రాన్సిటివ్ వర్బ్. ఓకేనమ్మా. కాబట్టి ఇక్కడ డిస్కస్ అనే పదం వాడినప్పుడు పక్కన అబౌట్ అవసరం, అసలు అబౌట్ అనేది పెట్టకూడదు. డిస్కస్ అబౌట్ రెండు పక్క పక్కన రావు. కాబట్టి దే డిస్కస్డ్ ఫిలిమ్స్ అంతే. వీఆర్ అవైటింగ్ ఫర్ ది రిజల్ట్స్. చూడండి ఇక్కడ అర్థం, ఇక్కడ అవైటింగ్, నో అవైటింగ్ పక్కన ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ పెట్టకూడదు. గుర్తుపెట్టు, చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. అవైటింగ్ పక్కన ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ పెట్టకూడదు. అవైటింగ్ అంటేనే ఒక దాని కోసం ఎదురు చూస్తున్నాం, కాబట్టి మళ్ళీ ఫర్ అనేది వాడకూడదు. ఫర్ కూడా కోసమే మీనింగ్ వస్తుంది తెలుగులో. నెక్స్ట్, విదీప్ వాస్ ఎలక్టెడ్ యాజ్ జనరల్ సెక్రటరీ. అంటే విదీప్, ఇక్కడ చూడండి ఎర్రర్, ఇక్కడ ఎలక్టెడ్ పక్కన యాజ్ అంటే ఇక్కడ ఎలక్టెడ్ లేదా అపాయింటెడ్ అటువంటి పదాల తర్వాత యాజ్ పెట్టకూడదు. ఎలక్టెడ్, అపాయింటెడ్ వాటి పక్కన ఏంటి పెట్టకూడదు, యాజ్ పెట్టకూడదు. సో కాబట్టి విదీప్ వాజ్ ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ అంతే. నెక్స్ట్, విహాన్ ఈస్ మై కజిన్ బ్రదర్. కజిన్, ఇక్కడ చూడమ్మా, కజిన్ అంటేనే సోదరుడు లేదా సోదరి అని అర్థం వస్తుంది. ఓకేనమ్మా. మళ్ళీ బ్రదర్ సిస్టర్ అని అనకూడదు. కజిన్ అంటే అంతే కదా, కజిన్ అంటే బ్రదర్ సిస్టర్ అని మీనింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ దాని పక్కన మళ్ళీ కజిన్ బ్రదర్ అనకూడదు. సింపుల్ విహాన్ ఈస్ మై కజిన్ అంతే. నెక్స్ట్, ఐ గో టు పోస్ట్ ఆఫీస్ బై వాక్. ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు కూడా సో నడిచి వెళ్తున్నప్పుడు బై వాక్ అనకూడదు. ఏదైనా బస్సు మీద వెళ్తున్నప్పుడే బై అనాలి. నడిచి వెళ్తున్నాడు కాబట్టి బై వాడకూడదు. ఏటి వాడాలి, ఆన్ వాడాలి. ఓకేనమ్మా. ఐ గో టు ది పోస్ట్ ఆఫీస్ ఆన్ ఫుట్ అంటే సరిపోద్ది. క్లియర్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్, సో వీ హ్యాడ్ బెటర్ టు వేకప్ ఎర్లీ. ఇక్కడ చూడమ్మా, హ్యాడ్ బెటర్ అనే పదం తర్వాత టు ఎప్పుడు వాడకూడదు. ఓకేనమ్మా. సో నేరుగా వెర్బ్ వాడేయాలి. సో ఆన్సర్ వీ హ్యాడ్ బెటర్ వేకప్ ఎర్లీ అంతే. షీఈస్ రన్నింగ్ 25. ఇక్కడ చూడమ్మా, వయసు చెప్పడం అనమాట. రన్నింగ్ అని కాకుండా ఇయర్స్ ఓల్డ్ అని వాడటం మంచిదన్నమాట. కాబట్టి షీఈస్ 25 years old. ది ఎగ్జామ్స్ హ్యాస్ బిన్ ప్రీపోన్ టు టుమారో. ఇక్కడ పోస్ట్ పోన్డ్, ప్రీపోన్డ్ అంటే ఒక పనిని వాయిదా వేస్తే పోస్ట్ పోన్డ్ అని అనాలి. కాబట్టి ఆ టుమారో అంటే ఏంటి, వాయిదా వేయడం కదా. సో కానీ పరీక్షల విషయంలో పోస్ట్ పోన్డ్ వాడటం అనేది ఉత్తమం. సో కాబట్టి ది ఎగ్జామ్స్ హ్యావ్ బీన్ పోస్ట్ పోన్డ్ టు టుమారో. ది స్టూడెంట్స్ షుడ్ పే దేర్ ఫీజ్ టు కన్సర్న్డ్ క్లర్క్. ఇక్కడ చూడమ్మా, ఈ పాయింట్కి అర్థం 47 క్లర్క్ కన్సర్న్ అనడం సరైన పద్ధతి. ఎందుకంటే టు ది క్లర్క్ కన్సర్న్ అనాలి కరెక్ట్గా. సో కన్సర్న్ క్లర్క్ అనకూడదు, కాబట్టి రివర్స్ అవుతుంది. నెక్స్ట్, కరప్టెడ్ ఆఫీసర్స్ షుడ్ బి పనిష్డ్ సివియర్లీ. ఇక్కడ చూడమ్మా, కరప్ట్ బేసెస్ కరప్టెడ్ అంటే వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు కరప్ట్ అని వాడాలి, కరప్టెడ్ అనకూడదు. ఓకేనమ్మా. సో ఇది అవినీతి పరులైన కాబట్టి కరప్ట్ అంటారు, కరప్టెడ్ అంటారు. సో సింపుల్, కరప్ట్ ఆఫీసర్ షుడ్ బి పనిష్డ్ సివియర్లీ. అకార్డింగ్ టు మీ దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. ఇక్కడ జాగ్రత్త వినండి, అకార్డింగ్ టు మీ కంటే ఇన్ మై ఒపీనియన్, నా అభిప్రాయం ప్రకారం అని వాడటం చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటది అనమాట. ఓకేనా. అందుకే కాబట్టి ఇన్ మై ఒపీనియన్ దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. మే ఐ నో యువర్ గుడ్ నేమ్. ఎవరినైనా మీరు అడిగేటప్పుడు గుడ్ నేమ్ అనకూడదు, కేవలం నేమ్ అని మాత్రమే అనాలి. సో మే ఐ నో యువర్ నేమ్, గుడ్ నేమ్ అని ఎప్పుడు అనకూడదు. సో ఇవమ్మా టాప్ 50 ఎర్రర్స్. వీటిలో నుంచే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం పడిపోతే, పడకపోయినా ఈ రూల్ ఈ మోడల్లో పడతాయి డ్యామ్ షూర్గా. ఓకేనమ్మా. ఇది మీ ఇంటర్ మెటీరియల్ నుంచే తీసిన క్వశ్చన్స్ ఇవి. సో కామన్ ఎర్రర్స్ 5 marks అలా పడిపోద్ది. సో జాగ్రత్తగా. ఓకేనమ్మా. సో ఎగ్జామ్స్ ముందు రోజు కూడా మళ్ళీ ఒకసారి వినేసి వెళ్ళండి, ఇంకా బాగా అర్థమవుతుంది. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వీటికి డాక్యుమెంట్ పెడతాను, చక్కగా రాసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.